సాయి కృష్ణ గారు, దర్భ వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి? చంద్రగ్రహణానికి ముందు దర్భ లాంటిది వేసుకుంటే ఎలాంటి దోషాలు ఉండవు అంటారు. మళ్ళీ మళ్ళీ వాటిని వాడుకోవచ్చు అంటారు. సో అది ఎంతవరకు కరెక్ట్ అండి? ఇది వాస్తవం అండి. ఇది ఇప్పుడు మనం చెప్పేటువంటిది కాదు. కొన్ని వేల సంవత్సరాల నుంచి వచ్చేటువంటి ఒక ఆనవాయితీ. పూర్వం ఈ యొక్క గరుత్మంతుడు విష్ణు సేనాధిపతి అనమాట. ఆయన వాళ్ళ యొక్క తల్లి విముక్తి కల్పించడం కోసంగా స్వర్గానికి అక్కడ ఇంద్రుడి దగ్గర నుంచి అమృత కలశాన్ని అలా చేతితో తీసుకొని వస్తూ ఉంటే అమృతం యొక్క చుక్కలు దర్భల మీద పడ్డాయంట. అందుకే దాని పేరు పవిత్రం, సంస్కృతంలో అంటారు దాని పేరు. పవిత్రం అయిపోయింది. ఈ ప్రపంచంలో దానికి మాత్రం ఆ శక్తి ఉంటుంది. అమృతం యొక్క చుక్కలు దాని మీద పడ్డాయి కనుక అందువల్లే దాన్ని అన్ని పూజల్లో ఉపయోగిస్తాం. అందరు దేవతలకు అది ఉపయోగిస్తాం. అది లేని పూజ జరగదన్నట్టు. అంతటి పవిత్రమైనటువంటి దర్భని ఎవరైతే మనం పవిత్రంగా నిలవ ఉండేటువంటి పదార్థాలు వాటిని మార్చలేం కదా. పచ్చళ్ళు అయితేనేమి, బియ్యం అయితేనేమి, పప్పులు అయితేనేమి, పప్పు ధాన్యాలు అయితేనేమి, ఏదో నీళ్ళల్లో అయితేనేమి, ట్యాంకీలో కూడా వేసుకోవచ్చు అమ్మా. నీళ్ళ ట్యాంకీలో వేసుకోవచ్చు, మంచినీళ్ళు దాంట్లో వేసుకోవచ్చు, సంపులో వేసుకోవచ్చు, నిల్వ ఉండే పదార్థాలు వేసుకోవచ్చు, ఫ్రిడ్జ్లో నిల్వ ఉండే పదార్థాల్లో కూరగాయల మీద వాటన్నిటి మీద దీన్ని వేసుకుంటే ఆ ప్రభావం వాటి మీద పడకుండా వాటికి ప్రొటెక్షన్ ఉండి వాటి నుంచి వచ్చే దుర్గుణాలు మనకు కలగకుండా ఆరోగ్యంగా అన్ని సుభిక్షంగా ఉంటాయనే దాని కొరకై పవిత్రంగా ఉండేటువంటి ఈ దర్భని అందరూ వాడాలనేటువంటిది వేద ప్రమాణంగా ఋషులు సూచించారు. దాని ప్రకారం మనం ఫాలో అవుతున్నాం ఇప్పటికి కూడా. అందులో చాలా గొప్పదే పవిత్రాన్ని దర్భను వేసుకోవడం అనేటువంటిది.